షారోన్ సువార్త స్వరము, శ్రీయేసుని రక్షణ స్వరము, శ్రీయేసుని మధుర స్వరము, అదే లోకానికి శాంతి స్వరము, శాంతి స్వరము, మధుర స్వరము. దేవుని నామాను బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తిశేషులు రెవరెండ్ పిఎస్ ఆనందమౌళి, విక్టోరియమ్మ అల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వీరు అల్లూరు బ్యాప్టిస్ట్ ఫీల్డ్లోను, నాగార్జున సాగర్లో లూథరన్ బ్యాప్టిస్టు సంస్థల తరపున యునైటెడ్ చర్చ్ పాస్టర్గాను అనేక క్రీస్తు సంఘములలో సేవ చేసినటువంటి గొప్ప దైవజనులు. వీరి ప్రార్థన సేవా ఫలితంగా షారోన్ సువార్త స్వరం అనే టీవీ కార్యక్రమమును ప్రసారం చేయ భాగ్యము కలిగినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బ్రదర్ రాజా చక్రపాణి గారు, బ్రదర్ పాడేటి చంద్రమౌళి గారు, బ్రదర్ ఈ జైపాల్ గారు మరియు బ్రదర్ హనుమంతరావు గారు వాక్య పరిచర్య అందిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమం దేవుడు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ ప్రార్థన మేము కోరుచు మరి మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. తాళములన్ మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల మేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి.
పిల్లలారా పిల్లలారా దేవుని స్తుతించుడి, జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ఈరోజు వాక్యాంశం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనములు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేడు వాక్యం వింటున్నటువంటి షారోను సువార్త ప్రేక్షకులకు క్రీస్తు నామమున నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము త్రిత్వము, ట్రినిటీ. వాక్యము చదువుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తీసం ఇయ్యుడి. దేవుడు ఒక్కడే మనం తలస్తూ ఉంటాము. మనకు దేవుడు ఒక్కడే యెహోవా. ఆయన త్రిత్వమై ఉన్నాడు. నిత్యము ఒక్కడగాను నిత్యము ముగ్గురుగాను ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్ముడగు ఆయన దేవుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. పితృ పుత్ర పావనాత్మకు మహిమ కలుగునగా కానీ మన ఆరాధనలో తలస్తూ ఉంటాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు తోడయుండుగాక అని మనము ఆశీర్వాదములు పొందుతూ ఉంటాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తీసము పొందుతూ ఉంటాము. అయితే ఎవరు ఈ ముగ్గురు? ఒక్కడా లేక ముగ్గురా? దేవునిలో ముగ్గురుగా కనబడుచున్న తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అస్తిత్వమందును పదార్థమందును మహిమలోనూ సరిసమానులే. ఎలాంటి హెచ్చు తెగ్గులు లేవే. దైవత్వంలోనూ ఈ ఐక్యత అద్వితీయమైనదే. ఈ ముగ్గురు ఇతివృత్తమందును లక్ష్యమందును కర్తవ్యమందును కార్యనిర్వహణయందును ఈ ముగ్గురు సమానులే. ఆది అందు ముగ్గురుగా ఉన్నారు, ఒకే దేవుడుగా ఉన్నారు. ఎవరు ఈ ముగ్గురు? ముగ్గురా లేక ఒక్కడా దేవుడు? ఒక బంతిలో పొడవు, వెడల్పు, ఎత్తు ఎలాగూ సమానముగా ఉండునో అలాగే త్రిత్వము ఉన్నది. త్రిత్వము అనే పదము సంస్కృతములో నుండి వచ్చినది. సంస్కృత భాషలో నుంచి వచ్చి 2 మాటల సమ్మేళనము. త్రి అనగా ముగ్గురు, త్వం అనగా నీవు. ముగ్గురైనటువంటి నీవు దేవుడా, ఒక్క దేవుడా, ముగ్గురు దేవుడుగా ఉన్నటువంటి ఈ త్రిత్వము, అదే త్రిత్వము. తండ్రి అయిన దేవుడు త్రిత్వమై ఉన్నాడు, కుమారుడైన దేవుడు త్రిత్వం, పరిశుద్ధాత్ముడైన దేవుడు త్రిత్వం. ముగ్గురు ఒక్కరుగాను, ఒక్కడు ముగ్గురుగాను ఉన్నారు. వన్ గాడ్, యూనియన్ ఆఫ్ గాడ్, అదే త్రిత్వము. దీనిని మనము 3 అంశములుగా మీతో మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. మొదటి అంశము తండ్రి, ఫాదర్. యెహోవాయే దేవుడు తండ్రిగా కనబడుతూ ఉన్నాడు. ఆదికాండము 20వ అధ్యాయం 3వ వచనములో యెహోవా దేవుడు ఇలాగ చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీడ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి నమస్కరింపకూడదు.
ద్వితీయ దేశకాండం 32:29 వచనంలో, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని యెహోవా దేవుడు ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 43:11 వచనంలో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదే, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని కఠినంగా యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా 45:5 వచనంలో చూసినట్లయితే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడని యెహోవా దేవుడు తన గ్రంథమందు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులు 4:6 వచనంలో చూస్తే, అందరికీ నీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, నేను రోషము గల దేవుడును, నేను తప్ప మీకు ఏ దేవుడు లేడని ఎఫెసీయుల గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన కాలంలో దేవుడు ఒక్కడే ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు తోడుగా కూడా ఉండి వారిని నడిపించినట్లుగా మనం చూడగలము. నేను ఒక్కడనే, మరి ఏ దేవుడును లేడని ఖండితముగా తండ్రి మాట్లాడినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు రెండవ అంశాన్ని గురించి మీతో తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. రెండవ అంశము కుమారుడు, సన్. యేసు ప్రభువు కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. నజరేతు వాడు, మరియమ్మ కుమారుడు, యేసేపు తండ్రి, దేవుని కుమారుడుగా, మెస్సయ్యగా, లోకరక్షకుడుగా ఈ లోకంలో అనేక మంది యేసు ప్రభుని విశ్వసించినట్లుగా మనం చూడగలము. యెరూషలేములో ఒకసారి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఆయన జ్ఞానమును చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఇంత జ్ఞానమని అన్నట్లుగా మనం చూడగలము. ఒకసారి యెరూషలేములో యేసు ప్రభు తప్పిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుగుతూ అక్కడికి వచ్చి, కొందరు వచ్చి నీ తల్లిదండ్రులు నిన్ను వెతుకుతూ ఉన్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నారని మీకు తెలియదా అని ఆయన చెప్పినట్లుగా చూస్తాము. కాబట్టి ఆయనకి తండ్రి ఉన్నాడు, ఈయన ఆ లోకాన్ని నుంచి వచ్చినట్లుగా మనం ఈ గ్రంథము ద్వారా తెలుసుకోగలము. యోహాను సువార్త 10:30 వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాము, మేమిద్దరం విడివిడిగా లేము, మేమిద్దరము ఏకమై ఉన్నామని యేసు ప్రభు చెప్పినట్లుగా చూస్తాము. యోహాను సువార్త 14:10 వచనంలో ఫిలిప్పు యేసు ప్రభువుతో అడుగుతున్నాడు, తండ్రి తండ్రి అంటున్నావే, తండ్రిని మాకు చూపించమన్నప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడతాడు, మాకు తండ్రిని చూపుము అంతే చాలు అనగా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, నాలో తండ్రి ఉన్నాడు, నన్ను చూస్తే తండ్రి చూసినట్టుగా అని ప్రభు ఫిలిప్పుతో మాట్లాడినట్టుగా చూస్తాము. నా యందు తండ్రి నివసించుచు కార్యములు చేయుచున్నాడు, నేను నా కార్యములు సొంతగా నేను చేయడం లేదు, నా బోధ నాది కాదు, తండ్రి నాలో నివసించుచు తన కార్యాలు చేస్తున్నట్టుగా యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రభు ప్రార్థన చేయొచ్చు, తండ్రి మనం ఎలాగూ ఉన్నామో, మనం ఎలాగూ ఒకే రీతిగా ఉన్నామో వీళ్ళను కూడా ఏకము చేయము ప్రభు అని యేసు ప్రభు తండ్రితో ప్రార్థించినట్లుగా చూస్తాము. యోహాను సువార్త 1:2 వచనంలో చూస్తే, ఆది యందు దేవుని యొద్ద వాక్యం ఉండెను, ఆయన సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదని యేసు ప్రభుని గురించి చెప్పినట్లుగా చూస్తాము. కాబట్టి ఆది యందు తండ్రితో కూడా సృష్టి కార్యక్రమం జరిగినప్పుడు కూడా యేసు ప్రభు ఆయనతో కూడా ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 17:5 వచనంలో, తండ్రి లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచుమని తండ్రితో ఆయన ప్రార్థించినట్లుగా చూస్తాం. ఒకసారి యేసు ప్రభు ఆ యొక్క యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దము, ఆకాశం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందుతున్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడి అని తండ్రి మాట్లాడినట్లుగా చూస్తాము. దేవుడు యేసు ప్రభు కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన కుమారుడుగా దేవుడు ఈ లోకానికి ప్రత్యక్షమైనాడు. ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూడగలము. ఇప్పుడు మూడవ అంశాన్ని గురించి మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. మూడవ అంశము పరిశుద్ధాత్ముడు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆదికాండము 1:2 వచనంలో చూస్తే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ పదార్థము కాదు. దేవుడు ఆత్మనుగా అన్ని చోట్ల ఆయన ఉండును, అన్ని సమయములందును ఆయన ఉండును. 1 కొరింథీ 6:19 వచనంలో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది,
మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ లోకంలో సంచరిస్తున్నాడు. యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతమైనందునైనను యెరూషలేము అందైనను మీరు తండ్రిని ఆరాధింపరు, మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలను. కాబట్టి ఈ లోకానికి ఒక కాలం రాబోతుంది. అప్పుడు ఆత్మ దేవుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఈయన ఎల్లవేళల ఎక్కడంటే అక్కడ ఉంటాడు. కాబట్టి కొండల మీద కానీ దేవాలయంలో కాదు, కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించవాలని ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ, నేను కొద్ది రోజులైన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన బోధిస్తుంటాడు, ఆయన పాపమును గురించి నీతిని గురించి మీకు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకాన్ని నుంచి పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 2వ వచనములో, పెంతుకోస్తు పండుగ దినమున అందరూ ఒక చోట కూడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుంచి ఆ గది నిండినట్లుగా మనం చూస్తాం. అగ్ని జ్వాలల వంటి 4లుగా విభజించబడింది. ఒక్కటొక్కటిగా వాళ్ళ మీద వాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో వాళ్ళు మాట్లాడినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో కుమ్మరించబడినాడు, ఈ లోకమునానికి వచ్చాడు. ఈ లోకములో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఒకసారి అన్నయ్య సఫేరాలు తన పొలమును అమ్మి కొంత దాచుకొని మిగిలింది అపోస్తుల పాదముల ఎదుట పెట్టారు. వీరు పరిశుద్ధాత్మను మోసగించి కొంత డబ్బు మాత్రమే అక్కడికి తెచ్చినారు. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసగించి తిరిగి, డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడు మీది కాదా, కాబట్టి పరిశుద్ధాత్మను మోసగించినారని ఆయన చెప్పి అన్నప్పుడు వెంటనే వాళ్ళిద్దరు కూడా చనిపోయినారు. కాబట్టి దేవుడు ఆత్మ రూపంలో ఈ లోకంలో సంచరిస్తున్నాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు తండ్రిగా ఉన్నాడు, దేవుడు కుమారుడుగా ఉన్నాడు, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నారు, ముగ్గురు ఒకే విధముగా ఉన్నారు. అదే త్రిత్వము, అదే ట్రినిటీ. ఇక ముగిస్తాను. 1 కొరింథీయులు 4వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే మనకు తెలుసు. ప్రేమ అనగా 2 లేక 3 మధ్య గల అనురాగము. ఒక్కరు తను తాను ప్రేమించుకోలేరు. ప్రేమ అంటే కనీసం 2 ఉండాలా. కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే దేవునిలో 3 ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమను గురించి చెబుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ అని అంటున్నాడు. కాబట్టి ఈ ప్రేమలో యూనియన్ ఆఫ్ గాడ్స్, త్రిత్వము. దేవుడులో 3 ఉంటూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు. ఒక్కడే తను తాను ఎలాగూ ప్రేమించగలడు. అందువల్ల వన్ కెనాట్ లవ్ హిమ్సెల్ఫ్. దేవునితో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. కనుక ఈ 3 కూడా ఒకరు ఐక్యత కలిగి ఉన్నారు. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నారు. ఒకరు తన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు నమ్మకము కలిగి ఉన్నారు. ఒకరి ఎడల ఒకరు ఐక్యత కలిగి ఉన్నారు. 3 ఒకరికొకరు సమానులే. ఆది నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వారే వీరు. అందువల్ల బైబిల్లో ఇలాగూ రాయబడిన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. త్రిత్వాన్ని గురించి ఇక్కడ నిరూపణ జరుగుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే దేవుడు అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అని దేవుడు ఒక మాట చెప్పినట్లుగా చూస్తాము. మన పోలిక అంటాడు. దేవుడు నా పోలిక అనడం లేదు. ఇక్కడ మన పోలిక. మనంటే అక్కడ బహువచనము, మనంటే ఒకరికంటే ఎక్కువ. కాబట్టి ఇక్కడ లెటర్స్ అంటే మన పోలిక. మనము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను 3 కూడా ఉన్నారు. ఈ మానవుని చేసినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదమని అన్నప్పుడు అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను 3 కూడా ఉన్నట్లుగా మనం చూడగలము. ఒకరికంటే ఎక్కువ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆది అందే ఉన్నట్లుగా, సృష్టి ప్రారంభమైనప్పుడే, సృష్టి మొదట్లోనే. కాబట్టి వీళ్ళు 3 కూడా ఆది అందు ఉన్నట్లుగా ఇక్కడ నిరూపణ కలిగి ఉన్నది. యెషయా 6:8వ వచనంలో చూసినట్లయితే, నేను ఎవరిని పంపెదను, మీ నిమిత్తము ఎవరు పోతారు అన్నాడు దేవుడు. దేవుడు అక్కడ ఒక మాట అంటున్నాడు, నేను ఎవరిని పంపెదను.
మీ నిమిత్తం మా నిమిత్తము ఎవరు పోతారు? మా అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, మా ముగ్గురు. కాబట్టి మా నిమిత్తము ఎవరు అక్కడికి పోతారని తండ్రి అన్నప్పుడు యెషయా అంటున్నాడు, నేను పోతాను ప్రభువా అని ఆయన చెప్పినట్లుగా చూస్తాము. మా నిమిత్తం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీళ్ళ ముగ్గురు కూడా అచట ఉన్నట్లుగా మనము చూడగలము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి లోకమంతా నా వాక్యాన్ని చాటించి, కాబట్టి ఎవరైతే నా వాక్యాన్ని వింటారో, ఎవరైతే నా సేవకు వస్తారో వాళ్ళని శిష్యులుగా చేసి బాప్తిసమివుడని ఆయన చెప్పినట్లుగా చూస్తాం. వాళ్ళకి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసమివుడి అని యేసు ప్రభు అక్కడ శిష్యులకు చెప్పినట్లుగా చూస్తాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున అంటాడు. నామములో ముగ్గురిని అంటూ ఏకవచనం వాడుతున్నాడు. ఒకే నామమున వీరికి బాప్తిసమివుడి. కాబట్టి ముగ్గురు నామములు అనడం లేదు, లేకుంటే నామంలో అని అనడం లేదు. నామమనని ముగ్గురిని కూడా తిత్వముగా మాట్లాడుతున్నాడు. ఒకే నామం అంటున్నాడు. కాబట్టి ముగ్గురు ఒకే దేవుడుగా ఉన్నాడు. ఒకే దేవుడు ముగ్గురు దేవుడుగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి అదే త్రిత్వము. కాబట్టి ఈ లోకంలో మనము ఈ రీతిగా మనము చూసినట్లయితే దేవుని గ్రంథంలో ముగ్గురు కూడా ప్రారంభం నుంచి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఈ లోకంలో సంచరిస్తున్నారు. ఆది కాలంలో తండ్రిగా పనిచేసినాడు, యూదా కాలంలో యేసు ప్రభువుగా పనిచేశాడు. ప్రస్తుత కాలము పరిశుద్ధాత్మగా మన మధ్య సంచరిస్తూ ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అమీబా అని ఒక చిన్న ఏకకణ జీవి ఉన్నది. అది ఏకకణ జీవి అయినప్పటికీ కూడా అది విడివిడిపోతుంది అని ఎన్ని జీవులుగా కూడా విడిపోతుంది. తన కార్యాలను చేస్తుంది, తన విధానంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో అది ఒకటిగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ లోకంలో జీవులే ఆ రీతిగా ఉన్నప్పుడు త్రిత్వం అనేది దేవుడులో ఉన్నటువంటి గొప్పతనం అదే, దేవునిలో ఉన్నటువంటి ఐక్యత అదే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే త్రియేక దేవుడు ఈ లోకంలో మన మధ్య సంచరిస్తున్నాడు. ఇది అర్థం కావాలంటే దేవుని జ్ఞానం లేనిదే ఇది అర్థం కాదు. మనం చెప్పవచ్చు, కానీ ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైనటువంటిది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను త్రిత్వమై ఉన్నాను, ట్రినిటీ. ఈ లోకంలో తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను ఈ లోకంలో సంచరిస్తున్నాడు. ఏకదేవుడు ముగ్గురు దేవుడుగా కనబడినప్పటికీ కూడా ఆయన ఒకే దేవుడు. ఆ దేవుడు ఈ లోకంలో ఆయన కార్యాలు చేస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనము విశ్వసించినట్లయితే దేవుడు ఆ రక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు, ఆ త్రిత్వమైనటువంటి దేవుడు మనల్ని రక్షించి మనల్ని కాపాడి మనకు నెమ్మది, శాంతి, ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వాలంటే ఆ నిజమైనటువంటి దేవుని రక్షణగా స్వీకరించాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అట్టి దేవుని కృప మనకు సదాకాలం తోడైండుగాక. ఆమెన్. పరిశుద్ధమైన మా ప్రభువా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో త్రిత్వమై ఉన్న దేవా నీకు వందనములు. ఒకే దేవుడు ముగ్గురుగాను, ముగ్గురు దేవుడు ఒకేగాను ఈ లోకంలో సంచరిస్తూ మీ కార్యాలు చేస్తూ ఉన్నందుకు నీకు వందనములు ప్రభా. గొప్ప దేవా నీకు వందనములు. ఏ సమయంలో ఏ రీతిగా మానవుని సందర్శిస్తున్న ప్రభా, ఆ గొప్ప దేవుడా నీకు వందనములు. ఒక్కొక్క సమయంలో తండ్రిగాను, ఒక్కొక్క సమయంలో కుమారుడుగాను, ఒక్కొక్క సమయంలో పరిశుద్ధాత్మగాను ప్రభా మీరు సంచరిస్తూ నీ బిడ్డలను ఆదరిస్తూ కనికరిస్తూ కాపాడుతున్న దేవా నీకు వందనములు. అట్టి ఒక్క దేవుడా నీకు వందనములు. అట్టి గొప్ప దేవుడా నీకు వందనములు. నీ వాక్యమైన బిడ్డలను దీవించి ఆశ్చరించి నీ జ్ఞానంతో ప్రభా బిడ్డలు ప్రభా దీన్ని ప్రభా అర్థం చేసుకుని భాగ్యం దయచేయాలని కోరుచున్నాం. వాక్యమైన బిడ్డలను దీవించి ఆశ్చరించండి. బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, కాపుదల భద్రత దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న వారికి నెమ్మది దయచేయాలని కోరుచున్నాం. ఈ సమయంలో ప్రభా నీ వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశ్రయించండి ప్రభా. ఈ సమయంలో ప్రభా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను దీవించి ఆశ్రయించండి. సంవత్సరం నుండి ఈ కార్యక్రమం జరుగుతుండగా ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా నీ వాక్యము క్రమంగా వింటున్న బిడ్డలు దీవించి ఆశ్రయించండి. ఈమెయిల్స్ ఉన్న బిడ్డలను దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇంకెవరైనా ప్రభా నీ వాక్యమును ప్రభా వినలేక ఉన్నట్లయితే అటువంటి బిడ్డలు కూడా నీ వాక్యం విను భాగ్యం దయచేయాలని కోరుచున్నాం. ఎవరైనా ఇంకా సహాయం చేయలేకపోతే ప్రభా ఆ బిడ్డలను ప్రేరేపించి ఈ సహాయం చేయ భాగ్యం దయచేయాలని కోరుచున్నాం. ఇంకా ఈ కార్యక్రమం ప్రార్థించినట్లుగా నీ బిడ్డలను ప్రేరేపించాలని కోరుచున్నాం. ఈ యొక్క షారోన్ సువార్త స్వరంలో ప్రభా సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశని కాపుదల భద్రపరిచి ఇది నిరంతరం కొనసాగుటకు నీ సహాయం దయచేయి. నీ కృప దయచేయండి. నీ మీడైన దీవెనలు కుమరించండి. త్రిత్వమైన దేవా నీకు వందనములు. అటు గొప్ప దేవుడా నీకు వందనములు. దీవెన కుమరించి ఆశ్రయించి పంపాలని మిమ్మల్ని వేసినామని ఎడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము దీవెన కాపుదల భద్రత సదాకాలం వాక్యం వింటున్న బిడ్డలకి సహాయం చేయ బిడ్డలకు తోడయుండుగాక. ఆమెన్. వచ్చేస్తున్నాడు యేసయ్యా, త్వరలోనే ఆయన వస్తున్నాడు. సిద్ధపడుదమా, ఎదుర్కొందమా, ఎదుర్కొని యేసుతో ఎగిరిపోదమా. సిద్ధపడుదమా, ఎదుర్కొందమా, ఎదుర్కొని యేసుతో ఎగిరిపోదమా. వచ్చేస్తున్నాడు యేసయ్యా, యేసయ్యా. ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని తెస్తున్నాడు. ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలాన్ని తెస్తున్నాడు. అందుకొనుటకు సిద్ధపడుదమా, అందుకొని యేసుతో వెళ్ళిపోదమా. అందుకొనుటకు సిద్ధపడుదమా, అందుకొని యేసుతో వెళ్ళిపోదమా. వచ్చేస్తున్నాడు యేసయ్యా, యేసయ్యా. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదములు. ప్రతి గురువారం సాయంత్రము 6 నుండి 6:30 వరకు ఈ కార్యక్రమను తప్పక వీక్షించండి. మీ ప్రార్థనా అవసరతలకు మాతో సంప్రదించండి. షారోన్ సువార్త స్వరం, హౌస్ నెంబర్ 8-7-1/1 RR నగర్, ఓల్డ్ బోయినపల్లి, సికింద్రాబాద్ 11. సెల్ నెంబర్ 9391313930. ఫోన్ నెంబర్ 040277756723. వెబ్సైట్ www.sharonministries.co.in.